మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అన్యాయానికి గురైన కార్యకర్తలకు అండగా నిలవడానికే డిజిటల్ బుక్ తీసుకొచ్చారని కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా పేర్కొన్నారు. కాకినాడ సిటీ వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా ముఖ్య అతిథిగా పాల్గొని డిజిటల్ బుక్ ఆవిష్కరించారు. ఆయనతో పాటుగా మాజీ మంత్రి తోట నరసింహం, కాకినాడ మాజీ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్, యరమల కృష్ణుడు, పెద్దాపురం వైసీపీ ఇన్ఛార్జ్ దౌలూరి దొరబాబు, ఉమ్మడి జిల్లాల మహిళా కోఆర్డినేటర్ జమ్మల మడక నాగమణి, కూడా మాజీ చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, కాకినాడ సిటీ వైసీపీ అధ్యక్షురాలు సుంకన్న ప్రసన్న సాగర్ తదితరులు హాజరయ్యారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. కాకినాడ జిల్లాలో డిజిటల్ బుక్ జగన్ గారు మన రాష్ట్రంలో ఆవిష్కరించిన డిజిటల్ బుక్ ఈరోజు కాకినాడ జిల్లాలో ఆవిష్కరించడం జరుగుతుంది. ముఖ్యంగా అన్యాయానికి గురైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అండగా నిలబడడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బాధలు తెలుసుకుని తదనంతరం ప్రభుత్వం వచ్చిన వాటికి పరిష్కారం చూపించే విధంగా ఈరోజు ఈ డిజిటల్ బుక్ ఆవిష్కరించడం జరుగుతుంది. ఇందులో 2 రకాలుగా దీన్ని వాడుకోవచ్చు. ఒకటి, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుని మనం ఎంటర్ అయితే, మన మొబైల్ ద్వారా ఎంటర్ అయితే మన కంప్లైంట్ రిజిస్ట్రేషన్ కోసం అందులో మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. అదేవిధంగా IVRS కాల్ ద్వారా 04049171718 నెంబర్కి కాల్ చేసి మన కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు. మరొకసారి అన్యాయానికి గురైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసమే ఈ కార్యక్రమం అని తెలియజేయడం అవుతుంది. అదేవిధంగా ఒక చిన్న ఎగ్జాంపుల్, నా నియోజకవర్గం తుని నియోజకవర్గంలో మరి ఎన్నిక అయిపోయిన వెంటనే 1-2 నెలల వ్యవధిలో మరి ఒక నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని హత్య చేయడం జరిగింది. ఆయన 5 రోజులు హాస్పిటల్లో మృత్యుతో పోరాటం చేసి మరణించడం జరిగింది. కనీసం కేసు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి కూడా కోర్టుకు వెళ్ళవలసిన పరిస్థితి, మా పరిస్థితి ఏ మీడియా కూడా కవర్ చేయలేని పరిస్థితి. మరి అటువంటి అభాగ్యుల కోసమే ఈ డిజిటల్ బుక్ జగన్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. వారికి అండగా నిలబడడం కోసమే ఈ డిజిటల్ బుక్ ప్రవేశపెట్టడం జరిగిందని తెలియజేసుకున్నాను అని చెప్పేసి, ఈ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యేకి లేని మెంటల్ సర్టిఫికేట్ బాలకృష్ణ గారికి ఉంది. ఆయన మాటలకి స్పందించవలసిన అవసరం లేదు, కానీ ఆయన ఎక్కడ నిలబడి మాట్లాడాడు ఈ రాష్ట్ర ప్రజలకి. దేవాలయం లాంటి అసెంబ్లీలో నిలబడి మాట్లాడాడు. అక్కడ మాట్లాడాడు కాబట్టి ఖచ్చితంగా స్పందించాలి. నేనైతే వాళ్ళ పార్టీలో యథాలాపంగా బాలకృష్ణ గారు మాట్లాడారనే మటుకు ఉద్దేశంతో నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీకి 10 సంవత్సరాల అసెంబ్లీలో నేను కూడా ఆయనకి శాసనసభ్యుడిగా ఉన్నాను కాబట్టి ఆయన జనరల్గా అసెంబ్లీకి సాధారణంగా రారు, అప్పుడో వస్తూ ఉంటారు. కానీ ప్రతి రాజకీయ పార్టీకి ఒక లైన్ ఉంటుంది. చీఫ్ విప్ ఆధ్వర్యంలో ముందు రోజు, నెక్స్ట్ రోజు బిజినెస్ గురించి ఒక డిస్కషన్ కూడా జరుగుతుంది. ఎవరెవరు మాట్లాడాలి, ఏమేమి సబ్జెక్టుల మీద మాట్లాడాలి, ఖచ్చితంగా ఒక డిస్కషన్ కూడా జరుగుతుంది. అంటే బాలకృష్ణ గారికి మాటలైతేనే, లేకపోతే వేరొకరు మాటలైతేనే, చంద్రబాబు నాయుడు గారి నోటీసులో లేకుండా ఆయన ఏం మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడిని, చిరంజీవి గారి గురించి మాట్లాడిని, చంద్రబాబు నాయుడు గారి నోటీసులో లేకుండా బాలకృష్ణ గారు అయితే మాట్లాడలేదు. ఎందుకంటే చీఫ్ విప్ ఎవరెవరు మాట్లాడాలో ఆ లిస్ట్ పట్టుకెళ్ళి గౌరవ స్పీకర్ గారికి అందజేస్తారు, దాని ప్రకారమే మాట్లాడిస్తారు. ఎప్పుడు అసెంబ్లీకి రాని బాలకృష్ణ గారు ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి వచ్చి మరి సభలో ఆ విధంగా మాట్లాడడం అన్నది ఏదో వాళ్ళకి వాళ్ళ పార్టీలో ఇంటర్నల్ గా, వాళ్ళ కూటమిలో ఇంటర్నల్ గా ఏ ఇబ్బందులు ఉండొచ్చు నేను భావిస్తున్నాను. ఏదో పంపకాల్లో తేడా కానీ, లేకపోతే పర్యావరణ విషయంలో వసూళ్ళలో తేడా కానీ, లేకపోతే మరి సీజ్ ద షిప్, మరి ఇక్కడ ఈ వసూళ్ళలో తేడాలు ఏమైనా పరుపచ్చలు వచ్చి ఉండొచ్చు.
వాళ్ళు ప్లాంట్ గానే బొండా ఓం ప్రశ్నించని జనసేన వాళ్ళని, లేకపోతే నేను బాలకృష్ణ గారు మాట్లాడిని చిరంజీవి గారిని ఉద్దేశించి వాళ్ళు ప్లాంట్ గానే ఉన్నారు. తెలుగుదేశం వాళ్ళు క్లియర్ కట్ గా పిక్చర్తోనే ఉన్నారు. వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉంటాయి. దయచేసి మరి ఈ మెంటల్ సర్టిఫికేట్ ఉన్న బాలకృష్ణ గారితో మాట్లాడించడం జరిగింది. అంటే ఈ చంద్రబాబు నాయుడు గారు తెలివితేటలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పిచ్చోడు ఏదో మాట్లాడాడని చెప్పేసి తేలిగ్గా తీసి పారేస్తారు. పిచ్చి మాటలు బాలకృష్ణ మాట్లాడాడంటే ఈ రాష్ట్ర ప్రజలు తేలిగ్గా తీసి పారేస్తారు. కానీ మీరు అనుకున్న అవుట్పుట్ అయితే మీరు వాళ్ళకి ఇవ్వగలిగారు. పవన్ కళ్యాణ్ గారికి అయితేనే, లేకపోతే చిరంజీవి గారికి అయితేనే, అదేవిధంగా మరి కాకినాడ జిల్లా కాబట్టి చిరంజీవి మెగా ఫ్యామిలీ హీరోలకి అయితేనే మరి వాళ్ళు ఈరోజు ఏమీ మాట్లాడలేని పరిస్థితి. చిరంజీవి గారే బయటకు వచ్చి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని చాలా గౌరవంగా చూస్తున్నారు, మమ్మల్ని చాలా గౌరవం ఇచ్చారు, మాకు భోజనం పెట్టారు, మా సమస్యలు విన్నారు, అవి పరిష్కారం చేశారని చిరంజీవి గారే మాట్లాడారు. కాకపోతే చిరంజీవి గారు పెద్ద మనిషి, ఒక మాట అయితే చెప్తున్నాను, ఇది గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లి టైంలో, మీ తమ్ముడు బురద జల్లి టైంలో ఈ విధంగా స్పందించి ఉంటే బాగుందని చెప్పేసి నాకు అనిపించింది. మీరు పెద్దవారు కాబట్టి మీకు చెప్తున్నాను, సరైన టైంలో స్పందిస్తే ఇంకా బాగుండని అనిపించింది. థ్యాంక్ యూ. అన్యాయానికి గురైన కార్యకర్తలు ఇంకా క్లియర్ గా మాట్లాడాలంటే, నా నియోజకవర్గంలోనే ఎలక్షన్ వెళ్ళిపోయిన వెంటనే ఒక హత్య జరిగింది, పూర్తి రాజకీయ హత్య. ఇంకా క్లియర్ గా మాట్లాడాలంటే అతను కమ్యూనల్ లీడర్ కూడా, కాపు కమ్యూనిటీకి సంబంధించిన నాయకుడు కూడా అతను హత్య చేశారు బెండపూడి తమ్మయ్యపేటలో. కనీసం పోలీసులు కేసు రిజిస్టర్ చేయలేదు, కోర్టుకు వెళ్తే మేము యుద్ధం చేస్తే కానీ. ఆ పరిస్థితుల్లో అన్యాయం గురైన కార్యకర్తల కోసం ఓపెన్ చేసి డిజిటల్ బుక్ ఇది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు వచ్చేది ఏ ప్రభుత్వం. ఆల్రెడీ అసెంబ్లీలో కంగారు పడుతున్నారు, కామినేని యూనివర్సిటీని వచ్చేస్తారని. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ నెక్స్ట్ టైం అధికారంలో వస్తుంది. ఖచ్చితంగా అన్యాయం చేసిన వాళ్ళకి మాత్రమే తగిన శాస్తి జరుగుతుందని తెలియజేస్తున్నాను. పక్షాన ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పోరాటం చేసే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మా నాయకుడైతేనే, లేకపోతే మేమైతేనే, పార్టీగా మేమైతేనే ప్రతి సమస్య మీద స్పందిస్తున్న తీరు ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పక్షాన అయితేనే, విద్యార్థుల పక్షాన అయితేనే, బాధితుల పక్షాన అయితేనే ఆయన స్పందిస్తున్న తీరు రాష్ట్ర ప్రజలు అందరూ చూస్తున్నారు. తెలుగుదేశం వాళ్ళగా ఎలక్షన్ 6 నెలల ముందు వచ్చి మేము స్పందించడం అది జరగలేదు. ఎలక్షన్ అయిన దగ్గర నుంచి ప్రజా సమస్యలపై, రైతు ధరలపై, యూరియాపై అన్ని విషయాల్లోని మా పోరాటం జరుగుతూనే ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం.